ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టు ముందు గైర్హాజరు కావడం ఆస్ట్రేలియా క్రికెట్ లో చర్చనీయాంశమైంది. అతడి గైర్హాజరుతో ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెర్త్ నుంచి బ్రిస్బేన్ వరకు ట్రావిస్ హెడ్ భారత బౌలర్లకు తీవ్రమైన సవాల్ విసిరాడు. 81.80 సగటుతో 409 పరుగులు చేసిన హెడ్ ఈ సిరీస్ లో అతడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే 4వ టెస్టుకు అతడు దూరం అయితే ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బే కావచ్చు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనడం లేదు. ఇదే విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ న్యూస్ ప్రకారం సోమవారం మంగళవారం జరిగిన నెట్ సెషన్ లో హెడ్ కనిపించలేదు. అతడి గైర్హాజరు గల కారణం సరైన సమాచారం లేకపోవటం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గజ్జల్లో గాయం కారణంగా గత టెస్టు మ్యాచ్ లో భారత్ పై బ్యాటింగ్ చేస్తూ వికెట్ల మధ్య రెండో ఇన్నింగ్స్ లో ఇబ్బంది పడిన హెడ్ ఆ తర్వాత మైదానంలోకి తిరిగి రాలేదు. అయితే మ్యాచ్ అనంతరం తదుపరి మ్యాచ్ కి అంటే 4వ మ్యాచ్ కి ముందు నేను సిద్ధంగా ఉంటానని హెడ్ అప్పట్లో చెప్పాడు. కానీ తాజాగా నెట్ సెషన్ కు అతడు గైర్హాజరుతో అతని గాయంపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే నెట్ సెషన్ లో పాల్గొనకుండా ప్లేయింగ్ 11 లోకి రావాలంటే మాత్రం ప్రధాన శిక్షణ సెషన్ లో హెడ్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా జట్టు ప్రతినిధి ఒకరు తెలిపారు. అంటే మొత్తంగా చూసుకుంటే అతను 4వ టెస్ట్ ఆడడం కష్టమే అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే 3వ టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీతో ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు. అయితే మిగిలిన బ్యాటర్లు మాత్రం విఫలం అవడం ఆస్ట్రేలియాకు కలవరపెడుతుంది.